హలో అండి, myself Dr. Amulya, working as a fertility consultant at Sree Fertility Himayathnagar branch. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఓవులేషన్ సిమ్టమ్స్ ఏంటి, దాన్ని బట్టి మనం ఓవులేషన్ అయిందా లేదా అని ఎలా చూసుకోవాలి గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్, ఎగ్ వైట్ కన్సిస్టెన్సీలో సర్వైకల్ మ్యూకస్ డిశ్చార్జ్ అంటే సర్వైకల్ డిశ్చార్జ్ అంటే కొంచెం వైట్ డిశ్చార్జ్ లాగా కొంచెం ఎగ్ వైట్ కన్సిస్టెన్సీలో కొంచెం కనబడినప్పుడు. అండ్ సెకండ్ థింగ్, స్లైట్గా చాలామంది విమెన్కి బ్రెస్ట్ టెండర్నెస్ అంటే కొంచెం పెయిన్ ఇన్ ద బ్రెస్ట్ అనేది నోటీస్ చేస్తూ ఉంటారు. అండ్ ఓవులేషన్ టైంలో కొంచెం అబ్డామినల్ క్రాంప్స్ అంటే కొంచెం పొత్తి కడుపులో క్రాంపీ ఫీలింగ్ స్మైల్డ్గా కనిపిస్తూ ఉంటాయి కొంతమందికి. అండ్ మెజారిటీ ఆఫ్ ద విమెన్కి స్లైట్గా పెయిన్ ఉంటుంది, అంటే దాన్ని మిడిల్ ఇస్మస్ అంటారు. అలాంటి టైప్ ఆఫ్ పెయిన్ ఉన్న. నెక్స్ట్ థింగ్, ఇంపార్టెంట్ థింగ్, ఓవులేషన్ ప్రిడిక్షన్ కిట్స్ చేసుకున్నప్పుడు దాంట్లో 2 లైన్స్ వచ్చినప్పుడు. అండ్ చాలామంది విమెన్ బేసల్ బాడీ టెంపరేచర్ అన్న కాన్సెప్ట్ యూజ్ చేస్తూ ఉంటారు. అంటే ఎర్లీ మార్నింగ్ టెంపరేచర్స్ మెజర్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఓవులేషన్ టైంలో కొంచెం 1/2 degree రైజ్ ఆఫ్ టెంపరేచర్ అన్నది నోటీస్ చేస్తూ ఉంటారు. కొంతమందికి ఓవులేషన్ అయిన టైంలో స్లైట్ స్పాటింగ్ లాగా కూడా కనిపించవచ్చు. కొంతమందికి బ్లోటింగ్ సెన్సేషన్ లాగా కూడా అనిపిస్తుంది. సో ఇవన్నీ ప్రాపర్గా ఓవులేషన్ అయినాయి అని చెప్పి నిర్ధారణ కాదు, బట్ స్టిల్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఎక్స్పీరియన్స్ సమ్ సార్ట్ ఆఫ్ సిమ్టమ్స్, ఇలాంటి సార్ట్ ఆఫ్ సిమ్టమ్స్ డ్యూరింగ్ ఓవులేషన్. సో ఇవి మోస్ట్ కామన్ సిమ్టమ్స్ ఫర్ డ్యూరింగ్ ఓవులేషన్ టైం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.